ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఆ, ఈ ఎలక్షన్ లో జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? జానియర్ కుటుంబే. జగన్ గారి ఆ, నీకేమైనా ఇంట్లో పథకాలు వస్తున్నాయమ్మా? ఆ, ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి ఆ, ట్యాబ్ ఇచ్చినారు. ఆ, ఆ, స్కూల్ స్కూల్ బాగుందా? ఆ, స్కూల్ ఇప్పుడు చదువు ఎలా ఉంటుంది? ఆ, బాగుందన్న. బాగా చెప్తున్నారా? ఆ. మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా? బాగా పెడతారు. ఎలా ఉంది మధ్యాహ్న భోజనం? సూపర్గా ఉంది. సూపర్ గా ఉంది. మరి ఈసారి జగన్ మామయ్య ఓడిపోతా అంటున్నారు కదా, ఉమ్. చంద్రబాబు గెలుస్తా అంటున్నారు, దాన్ని నువ్వేమంటావు? జగన్ మామయ్య గెలిచెల్లా. జగన్ మామయ్య గెలవాలా? గెలిపిస్తావా? గెలుస్తారు కూడా. మేము ఓటు వస్తే ఎవరికి గెలిపిస్తాం? మొదట జగన్ మామయ్యకి. జగన్ అని గెలిపిస్తాం. ఉమ్. గెలుస్తావా ఖచ్చితంగా? మరి ఇంట్లో అమ్మ నాన్న చోటు గెలిపిస్తావా? ఆ, ఓటు వేపిస్తావా? జై జగన్ మామ. చంద్రబాబు పిక్సెల్ నుంచి అడ్డుకున్నానంట, నిజమేనంటారా? అడ్డుకున్నాడంట సార్. ఇక్కడ నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల అధికారి ఇప్పట్లో పింఛని ఇస్తే వాలంటీర్ల ద్వారా కానీ పింఛని ఇస్తే మాకు సానుకూలంగా వాలంటీర్లు కొన్ని ఓట్లు లాక్కుంటారని, వాళ్ళు ఇబ్బంది పెడతారని వాలంటీర్ల ద్వారా ఇస్తే నుంచి న్యాయం ఉంటుందంటారా? న్యాయంగా ఉండదు సార్. ఎందుకు ఇలా చేశారన్నా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గెలుస్తారని, వాళ్ళకి అనుకూలంగా జగన్ అనుకూలంగా వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు వేపిస్తారని అడ్డుకున్నారు సార్ నిమ్మగడ్డ ప్రసాద్ అయిన తర్వాత. ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, జగన్ ఓడించడానికి ఎఫెక్ట్ అయినా వస్తుందంటారా? ఏం రాదు సార్, జగనే గెలుస్తాడు. ఎందుకంటే అలా అంటారు? ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పినవి ఏవి కూడా సక్రంగా అమలు చేయడం లేదు. ఈ ఈ ఈ జగన్ వల్ల చాలా మంది లబ్ధిదారులకి ఏమాత్రం ఎక్కడ కానీ లంచాలు లేకుండా వాళ్ళకి బ్యాంకుల ఖాతాల్లో నేరుగా పంపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ బీదలు బిక్కులు వీళ్ళంతా కూడా జగన్ గారు సొంత చెల్లి ఇప్పుడు జగన్ గారు పోటీ నిలబడుతుంది కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? జగన్ వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ లేదండి, లేదు. ఆమెతో ఏమి ఇబ్బంది లేదు. జగన్ గెలుస్తాడు. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? వైసీపీకి ఒక 130 సీట్లు గ్యారెంటీగా వస్తాయి సార్.